పుల్లారావు గారు ఇక్కడ వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విజయ్ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు? విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్కి లెటర్ ఇవ్వాలా? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నర్కి లెటర్ ఇస్తే సరిపోద్దా? సంఖ్యాబలాన్ని లెటర్లో నిరూపించుకోవాలా, ఫ్లోర్లో నిరూపించుకోవాలా? గవర్నర్కి ఫుల్ పవర్స్ ఉంటాయి. గవర్నర్కి నమ్మకం లేదనుకోండి, మీరు లార్జెస్ట్ పెద్ద పార్టీ అయినా ఇవ్వక్కర్లేదు. కానీ ఈ పరిస్థితిలో విజయ్కి ఇచ్చారు, ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉత్తరం ఇచ్చారు, మిగతా వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. ఏడీఎంకే కూడా స్ప్లిట్ అయిపోతుంది కదా. అందరూ గవర్నర్ న్యూస్ పేపర్లు చదువుతాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అడుగుతాడు, ఇస్తారు. సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆయన ఒక్కడే స్వేరింగ్ అని అవుతాడు. అవ్వాక ఒక 15 ముందలే మెజారిటీ చూపెట్టుకుంటాడు. తర్వాత కేబినెట్ ఎక్స్పాండ్ చేస్తారు. దాంట్లో ఎవరు ఆపేయటానికి వీలు లేదు. 108 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఉన్న ప్రభుత్వాన్ని పంపించేశారు, ఉన్న అపోజిషన్ పార్టీని తగ్గించేశారు. చేయలేదు. మరి ఇప్పుడు 10-15 మంది ఎమ్మెల్యేలు మిగతా చిన్న చిన్న పార్టీ వాళ్ళందరూ పరిగెడుతున్నారు ఉత్తరాలతో, మాకివ్వండి మాకివ్వండి, మాకు మంత్రి ఇవ్వండి అని. కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏంటంటే చాలా మంది చేసింది. కాంగ్రెస్ పార్టీ 67 నుంచి సెక్రటేరియట్లోకి వెళ్ళటానికి వీలు లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో 60 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ మొహం లేదు. నేషనల్ పార్టీ లేవు. ఒక విషయం పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ ఒక విషయం, గణేష్ కూడా ఉన్నారు. గణేష్, ఆ 118 మంది అంటే నాకు పూర్తి సంఖ్యాబలం ఉంది అని గవర్నర్కి లెటర్ ఇచ్చేశాడా విజయ్? లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. కాంగ్రెస్ తో 5తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలతో కూడిన లెటర్ ని ప్రిపేర్ చేసేసారా? వాళ్ళందరూ విజయ్తో ఉన్నారా? ఎస్, ఇప్పటివరకు మెజారిటీ ఉన్న పార్టీగా, ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా మాత్రమే ఆయన గవర్నర్కి విజ్ఞప్తి చేశాడు, నన్ను పిలవండి అనేది. కానీ ఖచ్చితంగా చాలా వరకు మనకు వస్తున్న సంప్రదాయబద్ధంగా కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, గవర్నరు నీ మెజారిటీ ఎంత ఉంది, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ అనేది దాదాపు 118 కాబట్టి 118కి సంబంధించిన ఆ లిస్ట్ అనేది అడుగుతున్నారు. మరికొద్దిసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ ప్రెస్ మీట్లోన ఆయన ఎవరైతే అక్కడ తమిళనాడుకి సంబంధించిన కాంగ్రెస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సెల్వ పెరుగుతలై ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు దీంట్లోంచి డిఎంకే వాళ్ళు చీలికలోంచి బయటకు రాబోతున్నారు. బయటకు వచ్చిన తర్వాత డిఎంకే నుంచి చీలిక బయటకు వచ్చి వాళ్ళ 5 సీట్లకు సంబంధించి వాళ్ళు మద్దతు ఖచ్చితంగా తెలియజేయడానికైతే వాళ్ళు ముందుకు వస్తున్నట్టుగా. ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. పుల్లారావు గారు, ఎప్పటి నుంచో డిఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పొత్తు నుంచి చీల్చుకుని బయటకు వచ్చే ప్రక్రియను ఎలా చూడాలి, పరిణామాన్ని ఎలా చూడాలి? చాలా మంచి పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు తమిళనాడులో ఏ పదవి లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో ఎమోషనల్గా నాకు తేలేదంటే పర్సనల్ రెస్పెక్ట్ ఉన్నది, ఏదో మునిగిపోతున్నారు, ఆ పదవిలోనే కూర్చొని మునిగిపోతాను అనుకుంటా దూకేసి ఈ పార్టీకి వెళ్ళాడంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద లైఫ్ ఇచ్చాడు. పార్టీ అలా అని కాదు, ఒకవేళ డిఎంకే తో కలిసి ఇంకోటి కూడా చేయొచ్చా? ఇంకో సినారియో ఉంటుందా? ఫ్లోర్ టెస్ట్ లో విజయ్ కి ఒక అవకాశం ఇచ్చి ఫ్లోర్ టెస్ట్ లో నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇస్తున్నావు, ఎందుకంటే మేము నీకు వ్యతిరేకంగా ఓటు వేస్తే నువ్వు ఫ్లోర్ టెస్ట్ లో వీగిపోతావు. సో వాకౌట్ చేశారు అంటే ఆ ఫ్లోర్ టెస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేల బలంతో 50% ఒక్క నిమిషం రోహిత్, దీనికంటే ముందుగా పుల్లారావు గారు, అసలు ఇప్పుడు ఈ ప్రక్రియలోన గవర్నరు మెజారిటీ ఉండే అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉన్న పార్టీనే పిలుస్తారా, లేకపోతే డైరెక్ట్ ఇప్పుడు రోహిత్ చెప్తున్నట్టుగా ఆ మెజారిటీ లేకపోయినా ఇప్పుడు ఆయన రిజైన్ చేసిన తర్వాత దాదాపు 107 సీట్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి, ఇలాగ 107 సీట్లు ఉన్న పార్టీని కూడా ఫ్లోర్కి పిలిచి అక్కడ బలపరీక్ష నిరూపించుకోమని చెప్పే అవకాశం ఉందా? హాయిగా, ఎందుకంటే ఉత్తరాలు ఇస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఉత్తరం ఇచ్చారు, మిగతా చిన్న చిన్న పార్టీలు ఉత్తరం ఇస్తారు. ఏడీఎంకే కూడా మాకు అపోజిషన్ లేదో చెప్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో తమిళనాడులో వ్యతిరేకిస్తే వాళ్ళకి చాలా పరిణామాలు ఉంటాయి. జనం జ్ఞాపకం పెట్టుకొని, ఇది కొన్న ఓట్లు కాదు, అతనితో ఉన్నాయి, డబ్బులు ఇచ్చి దొబ్బిన ఓట్లు కాదు, వాలంటీర్గా వేశారు, సిటీ ఓటర్ వేశారు, పల్లెటూరు వాళ్ళు కాదు. అన్ని సిటీల్లో ఎవరు ఆప్ చేయలేరు. చక్కగా గవర్నర్ పిలుస్తాడు. ఇంకా గవర్నర్ ఏమన్నా ఢిల్లీ బలం చూపెట్టి సిబిఐ ఎంక్వైరీ పెట్టాం, ఇది పెట్టాం, ఏమన్నా చేస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతాడు. 27 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే వచ్చింది బీజేపీ, ఒక్క ఎమ్మెల్యే. అది రాకపోతే 0. అలా బీజేపీ గేమ్ ఏంటి అన్న దాని గురించి అట్లేదు. అంటే రాజ్యాంగ పరంగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి ఎలా ముందుకు వెళ్తాడన్న దానిపైన కొన్ని డౌట్స్ ఉన్నాయి. వెరీ ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇదే, మిగిలిన పార్టీలు లెటర్లు ఇవ్వకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేను ఫ్లోర్ లో బలాన్ని నిరూపించుకుంటాను, అవకాశం ఇవ్వండి అంటే గవర్నర్ ఇస్తాడా, ఇవ్వాలా, వెళ్తా? డిస్క్రిప్షన్ ఉన్నది గవర్నర్కి ఇవ్వటానికి. గవర్నర్కి నాకు నమ్మకం లేదంటే అదే వ్యాలిడ్.
Okay. అదే వ్యాలిడ్. గవర్నర్ కి ఫుల్ పవర్స్ ఉన్నాయి, కానీ డిస్క్రిషన్ కూడా ఉన్నాయి. కాదు పుల్లారావు గారు మీరు చాలా కీలకమైన అంశాన్ని మాట్లాడుతున్నారు. గవర్నర్ విచక్షణతోనే నడుస్తుంది అనుకుంటే ఇప్పుడు ఈయన బల నిరూపణకి ఇంకా రాకపోతే 107 సీట్లకి ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఇవ్వనంటే ఏం చేస్తారు? ఇవ్వనంటే చేసేదేం లేదు. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి కాగితం, కానీ ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చేసింది కదా. లేదు, ఇంకా కాంగ్రెస్ ఇంకా ఇవ్వడానికి కోసం ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ ఒక్కటి ఇచ్చినా సరిపోదు కాబట్టి ఆల్రెడీ లేటెస్ట్ న్యూస్ గవర్నర్ కి ఇచ్చారు అని వచ్చింది. మరి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మిగతా చిన్న కాంగ్రెస్ ఒకటి ఇచ్చినా ఇంకా ఒక 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ ఉన్నది 5 కదండి. 5 మద్దతు ఇస్తున్నారు. తర్వాత ఏదీఎంకే స్ప్లిట్ కూడా అదే జరుగుతుంది కదా. అలాంటి సందర్భంలో ఒకవేళ పేపర్ పై లేకపోయినా గవర్నర్ సరే నువ్వు వెళ్ళి ఫ్లోర్ లో చేసుకో, ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయండి అనే అవకాశం ఉందా? ఉన్నది 100%. డిస్క్రిషన్ అంటే ఇష్టం వచ్చినట్టు చేయమని కాదు. డిస్క్రిషన్ అంటే చాలా పెద్ద బాధ్యత, నా ఇష్టం వచ్చింది నేను చేస్తానని కాదు. డిస్క్రిషన్ నీ ఇష్టం వచ్చింది చేయటానికి అన్ని ఆలోచించమన్నారు. ఇతను మెజారిటీ దగ్గరికి వస్తున్నప్పుడు అన్ని తెలిసినప్పుడు ఇచ్చేస్తాడు. ఇది ఇవ్వకపోతే అంటే పెంటపాటి పుల్లారావు గారు ఎప్పుడైనా ప్రెసిడెంట్స్ ఉన్నాయా? గవర్నర్ ఇచ్చే లేఖలు నేను అడిగేది కదా, గవర్నర్ కి ఇచ్చే లేఖలో మెజార్టీ లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చినటువంటి పార్టీ, నేను ఫ్లోర్ లో బలం నిరూపించుకుంటాను అన్నప్పుడు గవర్నర్ లేఖలో మెజార్టీ లేకుండా ఫ్లోర్ లో నిరూపించుకొని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. మీకు రీసెంట్ గా యడియూరప్ప, మేము మర్చిపోవద్దు, గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఏదో అతని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పుడు ఉన్నది 5 సంవత్సరాల క్రితం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తే ఫ్లోర్ టెస్ట్ పెట్టమన్నారు. నాకు మెజారిటీ లేదు, కొత్త ఎమ్మెల్యేలు ఫెయిల్ అయిపోయాడు, ఫ్లోర్లో ఏడ్చాడు 5-6 సంవత్సరాల క్రితం. ఉన్నది సుప్రీంకోర్టు ఫ్లోర్ టెస్ట్ పెట్టమన్నారు. బలం చూపెట్టుకోవటానికి అసెంబ్లీ ఫ్లోరే. గవర్నర్ కనుక పిలవకపోతే కోర్టుకి వెళ్తారు, 10 మంది సిగ్నేచర్స్తో. అక్కడ ఊరుకోరు, అది ఒక వంక వస్తుంది. గవర్నర్ ఇవ్వకపోతే చిన్న పార్టీలు అందరూ సపోర్ట్ చేస్తారు. ఆ వంకతో గవర్నర్ ఆ రిస్క్ తీసుకుంటాడా? నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోమ్ మినిస్ట్రీ అది తీసుకుంటారంటే తీసుకోకూడదు. అది తీసుకోరు కూడా అనుకుంటాను ఆమె. ఎందుకంటే డిఎంకే పోయింది కదా, ఒక పెద్ద ఎనిమి పోయింది. ఏమొస్తుందో ఫ్యూచర్లో చూద్దామనే ఆలోచన కూడా ఉంటుంది. యూ డోంట్ ఫర్గెట్, డిఎంకే పెద్ద విరోధి బీజేపీ. వాళ్ళు ఓడిపోయాడు. కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తారు, ఫ్యూచర్ అది మెయిన్ థింగ్. సో వాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంటున్నా. డిస్క్రిషనరీ పవర్ గవర్నర్కు ఉండిన డిస్క్రిషన్ మిస్యూజ్ చేయమని లేదు, చెప్పబెట్టుకో, మిస్యూజ్ చేయమని లేదు. ఈ సర్కమ్స్టాన్సెస్ అన్ని వాతావరణం అంతా చూసి ఇస్తారు. చాలా నేరోగా ఉన్నాడు, ఇంకో 5-6 కావాలి, సంతకాలు ఇచ్చేస్తారు ఇవాళ సాయంకాలానికి. ఎందుకంటే ఎవరు బయట ఉంటాడు? 60 సంవత్సరాలు బట్టి మంత్రులు కావాలని మిగతా పార్టీలు వాళ్ళు అందరూ అడుగుతున్నారు. వెళ్ళిపోతారు, ఎవరో ఆగరు. ఆ బీజేపీ కూడా వెళ్ళిపోతారా? ఒక ఎమ్మెల్యే ఎవరో అన్నారు, ఎవరో టికెట్ ఇచ్చారన్నాడు, వాడు వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఏం ఆశ్చర్యపోవద్దు, చూద్దాం. ఓకే, సో లెటర్లో ఈజీగానే గవర్నర్ లెటర్ని బట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. కరెక్ట్. సో ఆ తర్వాత ఫ్లోర్ అంటే ఇక్కడ మిత్రధర్మం అంటే పొత్తులో భాగస్వాములుగా పోటీ చేసి ఉన్నారు కాబట్టి మరి ఆ మిత్రధర్మాన్ని తెంచుకుని బయటకు రావడం కరెక్టేనా అనే ఒక ఇప్పటికే డిఎంకే నేతలు కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ గెలిచినటువంటి 4 సీట్లు కూడా మా పొత్తు వల్లే గెలిచారు అని కొంతమంది డిఎంకే నేతలు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటారంటే మా వాళ్ళు కూడా మీ వాళ్ళు గెలిచారంటారు. ఆ మైనారిటీలు మాకు 5-6% ఓట్లు ఉన్నాయి వేసారు. అసలు కాంగ్రెస్ పార్టీలో మంచి గుణం ఏంటంటే ఇలాంటి ఏం లెక్కపెట్టి ఢిల్లీలో కూర్చున్న నాయకుడు ఏగల వాళ్ళటిగా అవతల పోమంటారు. ఐ రెస్పెక్ట్ దాట్, మర్యాద ఇస్తున్నా. లేకపోతే ఈ ప్రతి ఒక్కడు విమర్శిస్తా కూర్చుంటాడా? ప్రిన్సిపల్స్ లేనవాడు, మొహాలు లేనవాడు వేసుకుంటే అది క్రిటిక్సా? నీ అవసరానికి కూర్చోబెట్టుకున్నావు, నీ అవసరానికి కాంగ్రెస్ ఓట్ చేయించుకున్నావు, నీకు పోయినాయి కదా కాంగ్రెస్ ఓట్లు. రైట్. పుల్లారావు గారు ఇంకో సినారియో గురించి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మిత్ర పార్టీలు ఇలాగే ఉండిపోయి టీవీకే పార్టీని ఫ్లోర్ టెస్ట్ లో పాస్ అవ్వకుండా చేసి ఉప ఎన్నికలు తీసుకొచ్చి తమిళనాడు ప్రజలపై ఎన్నికల గుద్దుబండను మోపటం కంటే ఒక 6 నెలల అవకాశం ఇవ్వచ్చు. అంటే ఫ్లోర్ టెస్ట్ లో విజయ్ సర్కార్ ని పాస్ అయ్యే మద్దతు తెలపకుండానే బయటకు వెళ్ళిపోయి వాళ్ళు 108 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఓట్లు వేసుకుంటే చాలు, ఫ్లోర్ టెస్ట్ లో అటెండ్ అయిన వాళ్ళు. సో ఆ అవకాశాన్ని ఇచ్చి 6 నెలల తర్వాత విజయ్ హామీలను నిలబెట్టుకోకపోతే అప్పుడు వీళ్ళు
వాయిస్ను వినిపించవచ్చు కదా, ఆ రకంగా కూడా చేయొచ్చు, మిత్ర పార్టీల నుంచి తెంచుకుని బయటకు రావాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ సినారియో ఉందా లేదా? ఒకటి మీకు జ్ఞాపకం చేసిన 60 సంవత్సరాలు బట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక సామెత, రాజకీయ సామెత నిలబడింది. వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ అండ్ పాలిటిక్స్. వారం రోజులు రాజకీయంలో చాలా పెద్ద సమయం. హ్యారెల్ విల్సన్ అన్నాడు, మీరు వినుంటారు అస్తమానాలు. 6 రోజుల్లో వాతావరణం మారిపోతుంది. అలా కదా, ఫ్లోర్ టెస్ట్ లో ఒకసారి పాస్ అయిన తర్వాత మళ్ళీ మైనార్టీ గవర్నమెంట్ ఉంది అని చెప్పడానికి 6 నెలల వరకు వాళ్ళు ఏం చేయలేరు. పవర్ కోసం ఎలా ఎగబడి వెళ్ళిపోతారో ఇవాళ సాయంకాలం లోపల మీకు అర్థమవుతాయి. కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కూర్చున్నది, ఆ చిన్న పార్టీలు అందరూ వెళ్ళిపోతారు, ఆ ముస్లిం పార్టీలు కూడా వెళ్ళిపోతారు. వదిలేయండి, ఆ షెడ్యూల్ కాస్ట్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఆగరు. కాంగ్రెస్ పార్టీ చాలా బోల్డ్ నిర్ణయం తీసుకున్నదని చెప్తున్నారు కదా. పుల్లారా గారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఒక బోల్డ్ నిర్ణయం అంటున్నారు, కానీ కాంగ్రెస్ డిఎంకే మధ్య ఒక వైరుధ్యం అయితే ప్రారంభమైపోయింది. ఇప్పటికే డిఎంకే ప్రతినిధి టీవీకేఎస్ ఎలంగోవన్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అందుకే చాలా రాష్ట్రాల్లో పతనమైంది, ఆ మిత్రధర్మాన్ని పూర్తిగా వైరుధ్యంగా ప్రవర్తిస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేనేమి ఆ మెంబర్ కాదు, ఏం కాదు, బ్యాలెన్స్ గా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అని లెక్క పెట్టవండి. కాంగ్రెస్ పార్టీ విమర్శలకు పట్టించుకోరు, అసలు ఆ పేపర్లో చదవరు, ఆ తమిళ పేపర్లు తెలుగు పేపర్లు చదవరు. ఒక సామ్రాజ్యంగా పరిపాలిస్తారు. రాహుల్ గాంధీ ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రిని తప్ప ఎవరినైనా కలుస్తున్నాడా? ఎవరిని కలవలేదు. అంటే ఫోటోకు 2 నిమిషాలు కలవడు. ఆంధ్ర వాళ్ళని ఎవరిని కలవడు, ఎవరన్నా వెళ్తే ఒకరు. ఆ పద్ధతి అలా ఉండాలి. లెక్క పెట్టి ఏం లెక్క పెట్టు. ఆయన స్వేరింగ్కి వెళ్తామంటున్నాడే, విజయ్ స్వేరింగ్కి. మీరు ఇంకా అడగవలసిన ప్రశ్న కొంచెం జోక్గా చెప్తున్నా, త్రిషా కృష్ణన్ కూడా మంత్రిగా అవుతాది అంటున్నారు. అది ఆ బై ఎలక్షన్ లో ఆమె నిలబడతారు. అది తమిళనాడులో అందరూ డిస్కస్ చేసేది. అది తమిళనాడులో ఈవేళ సోషల్ మీడియాలో డిస్కస్ చేసేది. అది తిరుచిరాపల్లి ఎక్కడైతే ఆయన వదులుకున్నాడో అక్కడ నుంచి పోటీ చేస్తుందని ఇప్పటికీ అందరు 90% ఆమె పోటీ చేయాలంటున్నారు. అది చూడండి, మీరేమో వీళ్ళకి ప్రిన్సిపల్స్ ఒకటి ఏమనుకోవద్దు. మీరు మిగతా ప్యానలిస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఏమన్నా పాలిటిక్స్ నడుస్తుందా చెప్పండి సరదాగా. మీరు ప్రిన్సిపల్స్ మీద చాలా మంచి నిర్ణయం, బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సేవ్ అవుతారు. నిలబడి ఉంటారా చివరి వరకు? కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుందా లేదా మధ్యలో మాకు మంత్రి పదవులు రాలేదు, అవి రాలేదు, గతంలో వాజ్పేయి సర్కార్ని దించిన సందర్భం మన ముందు ఉంది కదా పార్లమెంట్ లో. విజయ్కి ఏం తెలుసు అంటే, కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో ఓట్లు లేకపోయినా ఒక పిక్చర్ ఉన్నది కామరాజ్ గురించి. వీళ్ళు ఎవరు మొహాలు కాదు, కామరాజ్ నాడార్ గురించి మర్చిపోవాలి. కాంగ్రెస్ అంటే కామరాజ్ నాడార్ అలాంటి వ్యక్తి. పెద్ద మనుషులు అందరూ పల్లెటూరులో పెద్ద మనుషులు 10 మంది ఉన్నా 1000 మందికి వాళ్ళు కాంగ్రెస్లోనే ఉంటారు. ఈవేళ కూడా మీకు అదే ఆశ్చర్యపోతారు. పెద్ద మనుషులు ఉంటాం కదా ఊరిలో, వాళ్ళందరూ ఇంకా ఈవేళ కాంగ్రెస్లో ఉంటారు. ఓట్లు 10 మంది ఉండిన పర్సెంటేజ్ 1% ఉండిన ఊర్లో ఆ లేబుల్ కావాలి విజయ్. అతనే అంటున్నాడు కదా అస్తమానం, ఆ లేబుల్ కావాలి నాకనే. లేబుల్ అంటున్నాడు, ఆ బ్రాండ్ కావాలంటున్నాడు, రెస్పెక్టబిలిటీ కావాలంటున్నాడు. పెంటపాటి గారు, ఒక విషయం అంటే ఇది టెక్నికల్ అంశం. 118 మంది ఎమ్మెల్యేల బలము కావాలా, లేదు ఫ్లోర్ లో ఆ సమయానికి ఉన్న ఎమ్మెల్యేలలో సగం మంది విజయ్ వెంటుంటే సరిపోద్దా? సగం మంది విజయ్ వెంటుంటే చాలు. ఆ రోజు ఎంతమంది ఉంటే అంతమంది, చాలా మంది అబ్సెంట్ అయిపోతారు. మీరు ఇంకా ఈవినింగ్ వరకు చూస్తే ఏడీఎంకేలో ఒక వర్గం మేము సపోర్ట్ చేస్తామని చేస్తాం. ఓకే, అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు ఉండకుండా. లేకపోతే 10 మందో 5 మందో రిజైన్ చేస్తామంటారు సీట్లు కూడా. కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోతే సరిపోద్దా విజయ్? అయిపోయింది, కానీ అది గవర్నర్ చూపెడతారు. గవర్నర్ ఉత్తరాలు కావాలి బట్టి ఇచ్చేస్తారు ఉత్తరాలు. మీరేం ఆశ్చర్యపోతారు. కానీ పుల్లారా గారు, మీరు ఒక కీలకమైన అంశాన్ని మీరు చెప్తున్నారు. అన్నా డిఎంకే నుంచి కూడా విడిపోయి అక్కడికి వెళ్ళిపోతారు అంటున్నారు. దీన్ని విజయ్ ఇప్పటికే నమ్మడం లేదు. ఎందుకంటే డిఎంకేని కావచ్చు, అన్నా డిఎంకేని కావచ్చు, వాళ్ళు చాలా వరకు టచ్లో ఉన్నమాట వాస్తవం అని చెప్తున్నారు. కానీ ఆయన ఎక్కడ నమ్మట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మహారాష్ట్రలోనే ఏకనాథ్ షిండేది చూశారు. ఎందుకంటే అన్నా డిఎంకేలో ఉండే బీజేపీకి ఒక సీటే కావచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న ఏదైతే గేమింగ్ ఉందో మొత్తం అందరికీ దేశం అంతా అనుభవం ఉంది. మరి నమ్మలేనప్పుడు నిజంగా విజయ్ ఆ స్టెప్ తీసుకుంటే ఎలా ఉండబోతుంది? ఎటు నమ్మడు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, మంత్రులు ఇస్తారు, వాళ్ళు ఉంటారు. కానీ ఒకవేళ అదే జరిగితే విజయ్ సర్కార్ రాగానే యాంటీ లానే ఉల్లంఘించాడు, 2/3 ఉంటే మాత్రమే వాళ్ళ పార్టీని ఇందులో విలీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లెజిస్లేటివ్ పార్టీని. అలా కాకుండా 10 మంది ఎమ్మెల్యేలను చీల్చాడని అపవాదులు ముందే ఎదుర్కోడా?
ఆ రోజు 5 ఎమ్మెల్యేలు అబ్సెంట్ అవుతే పాస్ అవుతాడు. గవర్నర్ కి ఉత్తరం కావాలంటున్నాడు, ఇస్తారు గవర్నర్ కి. ఓకే, అంటే ఇస్తారు. రానవసరం లేదు, అబ్సెంట్ అయితే సరిపోద్ది ఫ్లో టెస్ట్ లో. ఉత్తరం సపోర్ట్ చేసేది ఇస్తారంటున్నా సాయంకాలం లోపల. Okay. మీరు సాయంకాలం లోపల ఇవ్వకపోతే నాకు అడగారు, మీరు చెప్పారంత ఇస్తారు. ఎందుకంటే పవర్, ఇలాంటి పవర్ వదులుకో, ఎందుకు వదులుకుంటారు? 5 సంవత్సరాలు మళ్ళీ వస్తారా ఎమ్మెల్యేలు గారు? పోతారు. ఇప్పుడు వస్తే మంత్రులుగా కూర్చుంటారు, పవర్ ఎంజాయ్ చేస్తారు. 5 సంవత్సరాలు డిఎంకే పవర్ ఎంజాయ్ చేశారు. ఇంకో 5 సంవత్సరాలు లేకపోతే ఈ పార్టీ ఉండదు, జెండా ఉండదు, పళనిస్వామి ఉండదు, ఎవడో ఉండదు. సో చాలా క్రిటికల్గా ఏం లేదు, మనం అనుకున్నంత ఆలోచించట్లేదు. ఎంతమందితో వెళ్ళిపోదామని కూర్చున్నారంటే. ఓకే గణేష్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి ఈ టెక్నికల్ అంశాలపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు. మొత్తానికి విజయ్కి కావాల్సిన ఎమ్మెల్యేలు డిఎంకే నుంచి, ఏడీఎంకే నుంచి, అందులో మిత్రపక్షాలుగా ఉన్న చిన్న చితక పార్టీ నుంచి కాంగ్రెస్తో పాటు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఇంకొంచెం సపోర్ట్ చేయాలని అనుకుంటే ఆ రోజు ఫ్లో టెస్ట్లో కొంతమంది అబ్సెంట్ అయినా కూడా విజయ్ సర్కార్కు ఉన్న డోకా లేదు అనే కొన్ని టెక్నికల్ పాయింట్స్. సో ఏం జరుగుతుంది గ్రౌండ్లో, ఏం జరుగుతుంది గణేష్? ఎస్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒకవైపుగా ఉన్నట్టు, అంటే విజయ్కి సంపూర్ణ మద్దతు. ఏదైతే వాళ్ళ మిత్రధర్మాన్ని అనొచ్చు, లేకపోతే ఆ మిత్రులతో కలిసి పోటీ అనొచ్చు, కానీ వీటన్నిటి భిన్నంగా ఏదంటే తమిళనాడులో ఉన్న మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ తన ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే టీవీకేకి మద్దతు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఇప్పటికే విజయ్కి ఒక లేఖ రాశారని చెప్తున్నారు.